దాంట్లో ఒక ఫ్లవర్ని పెట్టుకోండి, ఫ్లవర్ని ఉంచేసేయండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చెప్తాను, తర్వాత ఆచరించండి. దాని మీద చెయ్యి పెట్టి 11 times వం అని పలకాలి, వరుణ బీజం. తద్వారా ఆ కలశం శుద్ధి అవుతుంది అనమాట, కలశంలో ఉన్నటువంటి జలం. తర్వాత ఆ కలశంలో ఉన్న జలం తీసుకొని మీ పైన ప్లస్ అన్ని వస్తువులపైన, హోమ సామాగ్రి పైన చల్లటం వల్ల అన్ని ప్రోక్షణ అవుతాయి. సో దానికి ఆత్మాన్ ప్రోక్షయామి, పూజా ద్రవ్యాన్ని ప్రోక్షయామి అని చెప్పుకుంటాం. తర్వాత పూర్వ పరిసేచన. ఇంతవరకు అర్థమైంది కదమ్మా? అర్థం కాకపోతే అడగండి, అక్కడే ఆపేసి అడగండి. పూర్వ పరిసేచన అంటే చెప్పండి. సంకల్పానికి మీనింగ్స్లోకి అంటే మీరు అడిగారు, చెప్తాను. లెట్ us నాట్ గో ఇన్ టు ద మీనింగ్స్. ఓకే, మనం అది డీటెయిల్గా వెళ్తే ఇంకా గెట్ ఇన్ టు మీకు డిలే అయిపోతుంది. మమ ఉపాత్త సమస్త మమ ఉపాత్త, నా ఉపాధి ద్వారా నేను చేసినటువంటి అన్ని పాపాలని క్షయము చేసుకుంటూ, ఆ దురితాలని క్షయము చేసుకుంటూ, ఆ పరమేశ్వరుడి యొక్క ప్రీతి కోసం, సర్వదేవతల యొక్క అనుగ్రహం కోసం ఈ శుభముహూర్తాన, ఈ శుభతిథి రోజు అగ్నిముఖం ద్వారా సర్వదేవతల యొక్క హోమాన్ని నేను యథాశక్తిగా ఆచరిస్తున్నాను అని అడుగుతున్నారు, తీసుకుంటున్నారు. ఈ సంకల్పం ఎలా తీసుకోవచ్చు? రకరకాలుగా తీసుకోవచ్చు అన్నమాట. సంకల్పం మనం తెలుగు మన దక్షిణ దేశంలో ఇలా పెట్టుకుంటారు, చెయ్యి ఇలా పెట్టుకొని చేతులు అక్షంతలు కానీ ఫ్లవర్స్ కానీ పెట్టుకొని. ఎందుకు ఇలా పెట్టుకుంటారంటే, నేను తీసుకున్నటువంటి సంకల్పం చాలా ఫర్మ్గా ఉంది, దృఢంగా ఉంది. సహజంగా మనకి పూజ చేసినా, ఒక జపం చేసినా, లేదు ఒకటి అనుకున్నా ఎందుకు జరగదయ్యా అంటే చాలామంది జరగవు. మనం అనుకున్న సంకల్పంలో దృఢత్వం ఉండదు. మీరు ఒక సంకల్పం చేసుకొని నాకు ఇది కావాలి అని కోరుకొని అది కాకుండా ఉండేటువంటి ఆలోచనలు మీరే వల్ల చేస్తారు. అంటే ఇది జరగదేమో, దీనివల్ల ఇది జరగకుండా ఉంటుందేమో, ఎదుటి వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, ఈ డబ్బులు వస్తాయో రావో, మనం ఇల్లు కడతామో కట్టలేమో, కట్టాలని కోరికతో సంకల్పం ఉంటుంది, మనకి టైంకి అందుతాయో అందవో, ఈ లోన్ వస్తుందో లేదో, ఈ ఉద్యోగం వస్తుంది అని మనమే సంకల్పాన్ని డీవియేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మీ నెగిటివ్ థాట్స్ సంకల్పాన్ని టచ్ చేస్తాయో మీ సంకల్పం వీక్ అయిపోతుంది. మీకు 100% దృఢంగా ఉండటం కోసం, మనసా వాచ కర్మణ ఉండటం కోసం ఒక ముద్ర చెప్పారు అనమాట. ఆ ముద్ర ఇలా దృఢంగా ఇలా పెట్టుకోమని మీ మనసులో. అలా కాకుండా నార్త్ ఇండియన్స్ అయితే చేతిలో జలాన్ని తీసుకొని, జలం ఒక పంచభూతాల్లో ఒకటి కదా, ఆ జలం యొక్క సాక్షిగా ఇలా వదిలేస్తారు. ఈజియెస్ట్ వే ఏంటంటే చేతిలో జలం తీసుకొని ఇలా వదిలేయటం అనమాట. సో సంకల్పం ఎప్పుడు తీసుకున్నా కానీ మీరు ఏది కావాలనుకున్నా ఇవ్వటానికి యూనివర్స్ రెడీగా ఉంటుందన్నమాట. కాకపోతే మీరే దాని సంకల్పాన్ని ఎఫెక్ట్ చేసుకోకుండా, ఆ సంకల్పాన్ని వదలకుండా ఉన్నప్పుడు యూనివర్స్ ఖచ్చితంగా, ఆ దేవతలు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పూర్వ పరిసేచన చేద్దాం. పూర్వ పరిసేచనలో భాగంగా 4 వైపుల నుంచి మీరు జలాన్ని చిలకరించాలి. మొదటిగా నైరుతి నుంచి ఆగ్నేయానికి, ఆ తరువాత నైరుతి నుంచి వాయువ్యానికి, ఆ తరువాత ఆగ్నేయాన్ని నుంచి ఈశాన్యానికి, తరువాత వాయువ్యం నుంచి ఈశాన్యానికి చేసి లాస్ట్లో ఈశాన్యం నుంచి ఈశాన్యానికి ప్రదక్షిణగా జలాన్ని చిలకరించాలి. ఇది 2 సార్లు వస్తుందన్నమాట. దీనికి వాస్తవానికి మంత్రాలు ఉన్నాయి,
అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవిత ప్రసువ అని. ఇక్కడ మంత్రాలు ఇవ్వలేదు, క్రియ మాత్రమే ఇచ్చామన్నమాట. మీరు ఈరోజు ఇప్పుడు దాని గురించి మీకు నైరుతి ఎటువైపు, మీకు నైరుతి ఎటువైపు అనే కన్ఫ్యూషన్ లేకుండా 4 వైపులా నీళ్లు ఇలా చిలకరించి ఒక్కసారి ఇలా మీరు ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు దాన్ని ప్రాపర్గా చేసుకోండి. తూర్పు వైపు కూర్చున్నప్పుడు నైరుతి మీ మోకాల దగ్గర ఉంటుంది దిక్కు, గుర్తుపెట్టుకోండి. మీ కుడి మోకాల దగ్గర ఉండేటువంటి దిక్కు నైరుతి. నైరుతి నుంచి ఆగ్నేయానికి ఇలా అనాలి. ఆ తరువాత నైరుతి నుంచి వాయువ్యానికి ఇలా అనాలి. ఆ తర్వాత ఆగ్నేయం నుంచి ఇలా ఈశాన్యానికి అనాలి. ఆ తర్వాత వాయువ్యం నుంచి ఈశాన్యానికని ఈశాన్యం టు ఈశాన్యం ఇలా రౌండ్ అబౌట్ చేయాలి. ఇది మీరు దాంట్లో వివరంగా ఇచ్చాను, తర్వాత మీరు తెలుసుకొని చేయండి. ఇప్పుడు మాత్రం ఈరోజు మీరు చేసే దాంట్లో జస్ట్ 4 వైపులా చిలకరించి ఒక చుట్టూరు చిలకరించండి. మీరు కొంచెం చిలకరిస్తే దాన్ని ఏదో ధారగా పోయాలని కూడా రూల్ ఏం లేదు, ఊరికి ఇలా చిలకరించేసి, సరేనా? ఓకే అండి. ఇది 2 సార్లు వస్తుంది. పూర్వ పరిసేచన, ఉత్తర పరిసేచన 2 సార్లు వస్తుంది. ఆ తర్వాత అగ్ని ప్రతిష్టాపన. ఇప్పుడు అగ్నిని ఇన్వోక్ చేస్తాం అన్నమాట. అగ్ని లేకపోతే మనం యజ్ఞమే లేదు కదా. ఇప్పుడు అగ్నిని ఇన్వోక్ చేస్తాం. అగ్నిని ఎలా ఇన్వోక్ చేస్తామో దానికి సంబంధించినటువంటి మంత్రం ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను, మీరు గో త్రూ యువర్ మాన్యువల్స్. ఆ తర్వాత మనం నేర్చుకుందాం. ఓం భూర్భువస్సువరోం ఓం రం వన్హి చైతన్యాయ నమః. ఓం ముఖం యస్సర్వదేవానాం హవ్యభుక్కవ్యభుక్తత పితॄణాం చ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే. ఓం అగ్నే శాండిల్యగోత్ర మేషధ్వజ ప్రాంగ్ముఖో మమ సుముఖో భవ. ఓం పావకాగ్నయే నమః. ఇప్పుడు మన అందరం పలుకుదాం. ఓం భూర్భువస్సువరోం ఓం భూర్భువస్సువరోం ఓం రం వన్హి చైతన్యాయ నమః. ఇది వహ్ని కాదండి, వన్హి. ఓకే, వన్హి. జనరల్గా తెలుగు వాళ్ళు వహ్ని అంటారు, వహ్ని కాదు, అది వన్హి. ఓకే, మీకు లలితా సహస్రనామంలో కానీ ఎక్కడైనా ఖడ్గమాలలో కానీ ఎక్కడైనా కానీ ఈ పదం వచ్చినప్పుడు వన్హి అని పలకండి, వహ్ని అని కాదు. ఓకే. ఓం రం వన్హి చైతన్యాయ నమః. ఓం ముఖం యస్సర్వదేవానాం అవ్యభుక్కవ్యభుక్తత పితॄణాం చ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే. ఓం అగ్నే శాండిల్యగోత్ర మేషధ్వజ ప్రాంగ్ముఖో మమ సుముఖో భవ. ఓం పావకాగ్నయే నమః. శాండిల్య గోత్రం అంటే మన గోత్రం కాదండి, అగ్నికి గోత్రం. ఇది అగ్నిని మనం తన గోత్రం తోటి అడుగుతున్నాం అన్నమాట. అయ్యా శాండిల్య గోత్రోద్భవుడా, మేషధ్వజం కలిగిన వాడా, ఇక్కడ మా ముందు మీరు ఆసీనులు కండి అని అడుగుతున్నాం అన్నమాట. పావక అంటే ద వన్ హూ ప్యూరిఫైస్ అన్నమాట. అగ్ని యొక్క వన్ ఆఫ్ ద క్వాలిటీ ఏంటంటే ఎనీథింగ్ ఇట్ కమ్స్ అండ్ కాంటాక్ట్స్ ఇస్, ఏది టచ్ అయినా కూడా దాన్ని ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి దేవతలకి అత్యంత ఇష్టమైనటువంటి పంచభూతం, ఎందుకంటే వాళ్ళు కూడా జ్యోతి స్వరూపులే. అగ్ని కూడా ఏ ఇంప్యూరిటీ ఉండదు, ఏ ఇంప్యూరిటీని టచ్ చేసినా కానీ దాన్ని ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి త్వరగా అగ్నిలోకి దేవతలు ఆవాహన అవుతారు. ఇది అగ్ని ప్రతిష్టాపన మంత్రం. ఇది అందరూ బైహార్ట్ చేయాలి. మీరు చాలా సులభమైంది, దీంట్లో నాకు తెలిసి కష్టమైన పదాలు ఏం లేవు అనుకుంటా, ఉన్నాయా? తరువాత అగ్నికి వివిధ నామాలతోటి అగ్నికి మనం
ఆహుతులు ఇద్దాం. ఇక్కడ నుంచి స్వాహాకారం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు స్వాహ లేదనమాట. ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే స్వాహ అని మనం ఉచ్చరిస్తామో దాని అర్థం అగ్నికి ఆహుతి ఇవ్వమని. ఎప్పుడు ఇవ్వాలయ్యా? స్వాహ చెప్పిన తర్వాత ఇవ్వాలి. స్వాహ చెప్పడానికి ముందో స్వాహ చెప్పేటప్పుడో కాకుండా స్వాహ చెప్పిన తర్వాత ఇవ్వండి. స్వాహ అని దీర్ఘస్వరితంగా చెప్పి, దీర్ఘస్వరితంగా అంటే హాకి ఇంకొక ఓవెల్ని కలిపి స్వాహ అని స్వాహాకారం చెప్పిన తర్వాత మీరు అగ్నికి ఆహుతినివ్వండి. ఇప్పుడు నేను ఆ మంత్రాలు చదువుతాను. మీరు డైరెక్ట్గా మీరు కూడా చెప్పేసేయచ్చు. ఓం అగ్నయే పావకాత్మనే స్వాహ. ఓం అగ్నయే జాతవేదసే స్వాహ. ఓం అగ్నయే సప్తజిహ్వాయ స్వాహ. ఓం అగ్నయే హవ్యవాహనాయ స్వాహ. ఓం అగ్నయే వైశ్వానరాయ స్వాహ. ఓం అగ్నయే అశ్వోదరజాయ స్వాహ. ఓం అగ్నయే వైశ్వానరాయ స్వాహ. ఓం అగ్నయే కౌమారతేజసే స్వాహ. ఓం అగ్నయే విశ్వముఖాయ స్వాహ. ఓం అగ్నయే దేవముఖాయ స్వాహ. ఓం స్వాహాదేవ్యై స్వాహ. ఓం స్వధాదేవ్యై స్వాహ. ఓం అగ్నిపరివారదేవతాభ్యో నమః స్వాహ. ఓం అగ్నిపీఠదేవతాభ్యో నమః స్వాహ. ఈ విధంగా అగ్నికి ఆహుతులు ఇచ్చిన తర్వాత అగ్నికి పంచోపచారం చేద్దాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి గంధంతో ఎక్కడైతే సమర్పయామి అని చెప్తానో ఆ గంధాన్ని కొంచెం తీసుకొని మృగముద్రతోటి, మృగముద్ర అంటే ఇలాంటి, ఓకే, ఇలా తీసుకొని మృగముద్రతోటి ఆ కొంచెం గంధం తీసుకొని హోమగుండంలోకి వెయ్యాలి అన్నమాట. ఓకే. ఓం లం పావకాగ్నే నమః. గంధం సమర్పయామి. ఆ తరువాత పుష్పం, మీ దగ్గర ఉన్నటువంటి పుష్పం సమర్పయామి అన్నప్పుడు సమర్పించాలి. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి పుష్పం పెద్దదిగా ఉంటే, మీ హోమగుండంలో అగ్ని కొంచెం వీక్గా ఉంటే మీరేం చేయాలంటే ఆ పుష్పం యొక్క పెటల్స్ వేయండి, అగ్ని ఆరిపోకుండా ఉంటుంది. ఓం హం పావకాగ్నయే నమః. పుష్పం సమర్పయామి. ఆ తరువాత మీ దగ్గర ఉన్నటువంటి ధూప్ స్టిక్ ఉంది కదా, ఆ ధూప్ స్టిక్ని మీరేం చేస్తారంటే సగంగా విరిచేయండి. పెద్దదిగా ఉంది కదా, అది మీ హోమగుండం కన్నా పెద్దదిగా ఉంది. మీరు వెలిగించి హోమగుండంలోకి ఇలా వంచేసి పెట్టేసేయండి. ఓకే. ఓం యం పావకాగ్నే నమః. ధూపం ఆగ్రాపయామి. అది మీ దగ్గర ఉన్నటువంటి దీపాన్ని వెలిగించి దీపంతో ఇలా చూపిస్తే ఆ వాసనని ఆగ్రాపయామి అని చెప్పచ్చు. ఒకవేళ మీ దగ్గర దీపం కొండెక్కితే మీరు డైరెక్ట్గా సమర్పించాలి అని అనుకుంటే ఆగ్రాపయామి అనుకోకుండా ధూపం సమర్పయామి అని కూడా పెట్టేసేయచ్చు. ఓకే. ఆ తరువాత దీపం. ఓం రం పావకాగ్నే నమః. దీపం దర్శయామి. మీ దగ్గర ఉన్నటువంటి దీపాన్ని
స్వామివారికి దీపాన్ని పట్టుకోవద్దండి, అప్పటికి వేడిగా ఉంటుంది. ఇలా చూపించండి, ఇలా చేతితో చూపించండి. ఒకవేళ దీపం కొండెక్కుంటే వెలగకుండా ఉంటే ఇక్కడ గాలికి కానీ మీ ఆత్మదీపాన్ని చూపించండి. తర్వాత నైవేద్యంగా ఏమున్నాయి, మీ దగ్గర ఉన్నటువంటి కిస్మిస్ని అలా తీసుకొని మృగముద్రతోటి ఓం వం పావకాగ్నయే నమః నైవేద్యం సమర్పయామి అని నైవేద్యాన్ని సమర్పించాలి. తరువాత దిక్పాలకులకి ఆఫరింగ్స్. మనకి 10 మంది దిక్పాలకులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, వాళ్ళకి ఇప్పుడు ఆఫరింగ్స్ ఇద్దాం. ఇప్పుడు నేను చదువుతాను, డైరెక్ట్గా మీరు చెప్పేసేయండి. ఓం ఇంద్రాయ స్వాహ, ఓం అగ్నయే స్వాహ, ఓం యమాయ స్వాహ, ఓం నిరుతయే స్వాహ, ఓం వరుణాయ స్వాహ, ఓం వాయవే స్వాహ, ఓం కుబేరాయ స్వాహ, ఓం ఈశానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం అనంతశేషాయ స్వాహ. ఈ మాన్యువల్లో 1, 2, 3, 4 అని ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే మీరు తూర్పు వైపున కూర్చుంటే మీ ముందు హోమగుండం పెట్టుకుంటే 1 అనేది ఇంద్రుడికి సంబంధించిందనమాట. ఆ దిక్కుగా అధిపతి ఇంద్రుడు, ఆ తర్వాత అగ్ని, ఆ తర్వాత యముడు, ఆ తర్వాత నిరుతి, ఆ తర్వాత వరుణుడు, ఆ తర్వాత వాయువు, ఆ తర్వాత కుబేరుడు, ఆ తర్వాత ఈశాన్యుడు, ఆ తర్వాత ఊర్ధ్వము అధో 2 ఉన్నాయన్నమాట, పైకి కిందకి. పైకి బ్రహ్మణే దేవతలకి సూచిస్తూ ఈశాన్యానికి తూర్పు భాగానికి మధ్యలో 9 అని ఉంది. ఆ భాగాన్ని చూపించండి. ఆ వైపు చూపించి మీరు అగ్నిలో ఆహుతి ఇవ్వండి. పాతాళంలో ఎవరుంటారు? సర్పనాగ జాతులు ఉంటాయి కాబట్టి, అనంత శేషులు ఉంటారు కాబట్టి, మీరు నైరుతికి వరుణకి మధ్యలో 10 అని ఉంటుంది. ఆ వైపు ఆ దిక్కుకి హోమగుండంలో చూయించి మీరు మధ్యలో అగ్నిలో ఆహుతి ఇవ్వండి. ఇంతవరకు అర్థమైంది కదండి. కానీ ఇక్కడ మీరు అలా చూయించి వెయ్యాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు నేర్పించే క్రమంలో, హోమం చేసే క్రమంలో మంత్రాలన్నీ నేనే చదువుతాను మీ దగ్గర, కాబట్టి వాళ్ళకి మనం ఆహుతులు ఇద్దాం. ఓకే. ఓం ప్రజాపతయే స్వాహ, ప్రజాపతయే ఇదం నమః, ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదం నమః, ఓం అగ్నయే స్వాహ, అగ్నయే ఇదం నమః, ఓం సోమాయ స్వాహ, సోమాయ ఇదం నమః. తర్వాత ఆఫరింగ్స్ టు సర్వదేవతలకి. అందరి దేవతల ఆహుతులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటాయి. మీరు నేను చెప్పిన విధంగా పలకండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః స్వాహ, మహాగణపతయ ఇదం నమః. ఇదం నమః అంటే ఇట్ ఈస్ నాట్ మైన్, ఇది నేను కాదు. నా మమ, ఇది నాది కాదు. ఈ ఇచ్చిన ఆహుతి నేను కాదు, నాది కాదు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇదంతా మీరు ఇచ్చే ఆహుతులు ఇచ్చే వస్తువులన్నీ ఎవరిచ్చారు మనకి? భగవంతుడు ఇచ్చింది తిరిగి భగవంతుడికి ఇవ్వటంలో గొప్పతనం ఏముంటుంది? ఇవ్వాల్సింది, సమర్పించాల్సింది మన అర్షడ్ వర్గాలు. ఓకే. కాబట్టి మనం ఒక క్రియ చేస్తున్నాం కాబట్టి, ఋషులు ఫలానాది ఇవ్వమన్నారు కాబట్టి, ఈ ఇచ్చే క్రమంలో నేను ఇస్తున్నాననే అహంకారం లేకుండా ఇదం నమః అని చెప్పుకుంటూ ఆ త్యాగాన్ని ఇస్తాం అన్నమాట, సమర్పణ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఈ మాన్యువల్లో నెక్స్ట్ వచ్చేటువంటి దేవతలకి ఇదం నమః నేను ఇవ్వలేదు.
ఎందుకు ఇవ్వలేదంటే సింప్లిఫై చేయటం కోసం లాస్ట్లో పూర్వోక్త మంత్ర దేవతాభ్య ఇదం నమః అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చామన్నమాట. అంటే పైన నేను చెప్పబడినటువంటి అందరి దేవతల యొక్క ఆహుతి అది నాది కాదు, నేను ఇచ్చింది కాదు అనే ఉద్దేశంతో ఒక స్టేట్మెంట్ చెప్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చదువుదామండి. ఓం శ్రీ గురుభ్యో నమః స్వాహ. ఇప్పుడు ఈ గురు మంత్రం చెప్పుకునే క్రమంలో మీకేదైనా గురు మంత్రం ఉంటే, సపోజ్ గురువు గారి ద్వారా పొందిన మంత్రం ఏదైనా గురువుకు సంబంధించిన మంత్రం ఉంటే ఆ మంత్రానికి కూడా స్వాహాకారం చెప్పి ఆహుతి ఇవ్వచ్చు అనమాట. ఓం శ్రీ పరమగురుభ్యో నమః స్వాహ. ఒకవేళ మీ గురువు మంత్రం లేకపోతే గురువు గారి పేరు చెప్పు కూడా ఆహుతి ఇవ్వచ్చు. గురువు గారి పేరుతో కూడా మీరు ఆహుతి ఇవ్వచ్చు అనమాట. ఓం శ్రీ పరమేష్ఠి గురుభ్యో నమః స్వాహ. ఓం పితృదేవతాభ్యో నమః స్వాహ. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః స్వాహ. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః స్వాహ. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః స్వాహ. ఓం శచీ పురందరాభ్యాం నమః స్వాహ. ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః స్వాహ. ఓం సీతారామాభ్యాం నమః స్వాహ. ఓం అరుణాచల శివ శివానీభ్యాం నమః స్వాహ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః స్వాహ. ఓం మాతాపితృభ్యాం నమః స్వాహ. ఓం కులదేవతాభ్యో నమః స్వాహ. ఓం గ్రామదేవతాభ్యో నమః స్వాహ. ఓం స్థానదేవతాభ్యో నమః స్వాహ. ఓం క్షేత్రదేవతాభ్యో నమః స్వాహ. ఓం ఆధారశక్త్యై నమః స్వాహ. ఓం గోమాత్రే నమః స్వాహ. ఓం సప్తర్షిభ్యో నమః స్వాహ. ఓం సప్తమాతృకాభ్యో నమః స్వాహ. ఓం అష్టభైరవేభ్యో నమః స్వాహ. ఓం అష్టవసుభ్యో నమః స్వాహ. ఓం నవగ్రహ దేవతాభ్యో నమః స్వాహ. ఓం దశమహావిద్యాభ్యో నమః స్వాహ. ఓం ఏకాదశ రుద్రేభ్యో నమః స్వాహ. ఓం ద్వాదశ ఆదిత్యేభ్యో నమః స్వాహ. ఓం వాస్తుదేవతాయ నమః స్వాహ. ఓం ధన్వంతరయే నమః స్వాహ. ఓం ఉపాసనా దేవతాభ్యో నమః స్వాహ. ఓం జిహ్వాది దేవతాభ్యో నమః స్వాహ. ఓం జయాది దేవతాభ్యో నమః స్వాహ. ఓం సర్వదేవతా పరివార దేవతాభ్యో నమః స్వాహ. ఓం సర్వదేవతా ఆయుధ అధిష్టాన దేవతాభ్యో నమః స్వాహ. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః స్వాహ. ఓం సర్వేభ్యో ఋషిభ్యో నమః స్వాహ. ఓం సర్వేభ్యో దేవతాభ్యో నమః స్వాహ.
ఓం సర్వేభ్యో మాతృశక్తిభ్యో నమః స్వాహా. పూర్వోక్త మంత్రదేవతాభ్యాం ఇదం నమః. ఓకే, ఇక్కడతోటి ఆ దేవతలందరికీ ఆహుతులు అయిపోతాయండి. ఆ తర్వాత ఉత్తరాంగంలో మనం మహావ్యాహృతులు, అగ్నిదేవునికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్త మంత్రాలు చదువుతాం అన్నమాట. ఇప్పుడు నేను చదువుతాను, మీరు ఒక్కసారి మాన్యువల్ గోత్రు అవ్వండి. ఆ తర్వాత నేను అడిగినప్పుడు పలకండి. ఓం భూ అగ్నయే చ పృథివ్యై చ మహతే చ స్వాహా. ఓం భువః వాయవే చ అంతరిక్షాయ చ మహతే చ స్వాహా. ఓం సువః ఆదిత్యాయ చ దివే చ మహతే చ స్వాహా. ఓం భూర్భువః సువః చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ స్వాహా. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓం భూః అగ్నయే చ పృథివ్యై చ మహతే చ స్వాహా. ఓం భువః వాయవే చ అంతరిక్షాయ చ మహతే చ స్వాహా. ఓం సువః ఆదిత్యాయ చ దివే చ మహతే చ స్వాహా. ఓం భూర్భువః సువః చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ స్వాహా. అస్మిన్ హోమకర్మణి మధ్యే సంభావిత సమస్త మంత్రలోప తంత్రలోప క్రియాలోప భక్తిలోప శ్రద్ధాలోప నియమలోప నిష్ఠాలోప ద్రవ్యలోపాది సమస్త దోష ప్రాయశ్చిత్తార్థం సర్వ ప్రాయశ్చిత్తాహుతిం ఓష్యామి. ఓం భూర్భువః స్సువః స్వాహా. ప్రజాపతయే ఇదం నమః. ఓం శ్రీ విష్ణవే స్వాహా. విష్ణవే పరమాత్మన ఇదం నమః. ఓం నమో రుద్రాయ స్వాహా. రుద్రాయ పశుపతయ ఇదం నమః. ఆ తరువాత పూర్ణాహుతి అండి. పూర్ణాహుతి మీరేం చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి సగం కొబ్బరి చిప్పలో మిగతావి అన్నీ పెట్టేసి, ఆ తరువాత ఒక్క నైవేద్యానికి అగ్నికి లాస్ట్లో ఒక నైవేద్యం ఉంటుంది, కొంచెం కిస్మిస్ పక్కన పెట్టుకొని మిగతావన్నీ లోపల పెట్టేసి పూర్ణాహుతి సమర్పించాలి. ఈ పూర్ణాహుతి మంత్రం ఇప్పుడు నేర్చుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం సర్వదేవతాభ్యో నమః స్వాహా. పూర్ణాహుతిం సమర్పయామి. ఆ తర్వాత వసోద్ధార. వసోద్ధార అంటే స్ట్రీమ్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నమాట. మీరు ధారగా ఆజ్యాన్ని ఇవ్వాలన్నమాట. మీ దగ్గర ఉన్నటువంటి నేతిని మొత్తం ఆ తర్వాత మీరు ఆహుతిగా ఇస్తారు. దానికి ఒక చిన్న మంత్రం ఉంది. ఓం అగ్నయే సప్తవతే స్వాహ. అగ్నయే సప్తవత ఇదం నమః. ఆ తరువాత గతంలో నేను చెప్పాను కదా, ఆధ్యాత్మికంగా వృద్ధి కావాలి అనుకునే వారికి ఈ స్టెప్ నెంబర్ 18 చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు వైదిక మంత్రాలతోటి అగ్నిని ఆవాహన చేసి ఎంతోమంది దేవతలకి మీరు ఆహుతులిచ్చారు, పూర్ణాహుతి కూడా సమర్పించారు. మీ ముందు ఆ అగ్నిదేవుడు ఉన్నారన్నమాట. మీలో ఉండేటువంటి ఎగ్జిస్టెన్షియల్ ఫైర్ భూటాగ్ని మీ ముందున్నటువంటి అగ్ని అనుసంధానం కావాలి అని అంటే ఇప్పుడు మెడిటేషన్ చేయాలి. ఈ స్థితిలో మెడిటేషన్. మీ పూర్ణాహుతి బాగా వెలుగుతుంది అని మీకు అనిపించే వరకు మీరు వెయిట్ చేసి కళ్ళు మూసుకున్నారు అని అంటే ఆ తర్వాత అగ్ని ఏమవుతుంది, అది వెలుగుతుందా ఆరిపోయిందనే ధ్యాస లేకుండా ధ్యానం చేయాలి. మీరు కళ్ళు చక్కగా మూసుకొని ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయి ఎంతసేపు మీరు ధ్యానం చేయగలిగితే అంతసేపు ధ్యానం చేస్తే మీరు విడిగా 1 గంట సేపు ధ్యానం చేసింది ఇక్కడ 5 నిమిషాల్లోనే ఆ స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే, తర్వాత ప్రాణాయామం చేసి ధ్యానం చేసుకోండి. తర్వాత పునఃపూజ టు అగ్నిదేవుడు. ఇప్పుడు ఇంత కార్యాన్ని మనకి అనుగ్రహించినటువంటి అగ్నిదేవునికి ఇంకొకసారి నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత హారతినిద్దాం. మీ దగ్గర ఇంటి దగ్గర అయితే హారతి పెట్టుకోవాలి, లేదు కాబట్టి ఇక్కడ అందరికి కలిపి మనం హారతి ఇచ్చేసేద్దాం. ఓకే, మీ హోమగుండాల్లో ఉండేటువంటి అగ్నిదేవునికి హారతినిద్దాం. ఓకే, ఓం పావకాగ్నయే నమః. నైవేద్యం సమర్పయామి. ఈ నైవేద్యానికి ఏదో ఉంచి పెట్టుకోవాలన్నమాట. అన్ని పూర్ణాహుతిలో పెట్టేయకుండా ఈ నైవేద్యం అగ్నిదేవునికి సమర్పించిపోయే లాస్ట్ నైవేద్యం కొంచెం ఉంచుకోవాలి. ఆ తర్వాత నీరాజనం. ఓం పావకాగ్నయే నమః. నీరాజనం సమర్పయామి. ఆ తరువాత అగ్నిదేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు అగ్నిని ఉద్వాసన చేసుకోవాలి. అగ్నిం ఆత్మాన్ ఉద్వాసయామి. మీ హృదయ భాగంలోకి అగ్నిని మీరు తీసుకోవాలి. తద్వారా మీ యజ్ఞంలో జనించినటువంటి శక్తి మీకు అందుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టెప్ అన్నమాట. ఆ తర్వాత గతంలో చేసినటువంటి పరిసేచన ఉంది కదా, నీళ్ళని 4 వైపులా చిలకరించడం, అది ఇంకొకసారి చేసేయండి. ఆ తరువాత క్షమా ప్రార్థన. మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉన్నా హోమగుండంలో మనం ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అది మనకు తెలియదు కదా. కాబట్టి క్షమా ప్రార్థనగా ఈ మంత్రం చదువుతాం అన్నమాట. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన ఎత్తుతంతో మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణ. ఇది ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, కృష్ణుణ్ణి కేవలం స్మరించినంత మాత్రం చేత ఎనీ ఇన్కంప్లీషన్స్ కంప్లీట్ అవుతాయి, ఎనీ షార్ట్ కమింగ్స్ కంప్లీట్ పూర్ణం అవుతాయి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన అని ఉంటుంది. ఇక్కడ మనం అగ్నిదేవుడు కాబట్టి హుతాసన అనుకుంటున్నాం.
యద్దుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాయశ్చిత్తాన్యశేషాని తపకర్మాత్మకాని వై యాని తేషామశేషాణం శ్రీకృష్ణ అనుస్మరణం పరం. ఇది శ్లోకం పూర్తి. ఓకే, కృష్ణుణ్ణి జస్ట్ తలుచుకుంటేనే అది పూర్ణం చేస్తాడు అని అర్థం. కాబట్టి ఈ శ్లోకం చదివిన తర్వాత శ్రీకృష్ణ భగవాన్ని ఒకసారి తలుచుకోండి. ఆ తర్వాత సమర్పణ, ఈ చేసిన కంప్లీట్ క్రియని మనము ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి సరెండర్షిప్ ఇస్తున్నాం, డూయర్షిప్ని ఇస్తున్నాం అన్నమాట. అనేన దివ్యమంగళ హోమేన సర్వదేవత ప్రియతాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కొంతమంది అంటారు నేను మా గురువు గారికి అర్పణం చేస్తానని. మీ గురువు గారికి శ్రీ గురుచరణారవిందార్పణమస్తు అని చెప్పుకోవచ్చు, లేదు సదాశివార్పణమస్తు అనుకోవచ్చు, దేవి అర్పణమస్తు. మీ ఉపాసనా దేవతను బట్టి మీ యొక్క ఈ డూయర్షిప్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి చేయొచ్చు, ఏదైనా తప్పలేదు అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. కొద్దిసేపు మీరు